చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'విశ్వంబర'. అయితే ఈ మూవీకి ముందు చిరంజీవి గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'భోలా శంకర్'. ఆ మూవీ మంచి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ అయ్యాక ఆ మూవీ అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు చిరంజీవి గారు. చూడాలి ఈ మూవీతో అయినా చిరంజీవి గారికి ఇంకొక మంచి పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'విశ్వంబర' మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే ఈ మూవీకి ప్రొడ్యూస్ చేస్తుంది విక్రమ్, వంశీ, ఇంకా ప్రసాద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, త్రిష, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'విశ్వంబర' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'లియో'. ఈ 'లియో' మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు త్రిష గారు. చూడాలి ఈ మూవీతో త్రిష గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే త్రిష గారు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలమయ్యింది. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీలో నటిస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి తెలుగులో ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ వచ్చి మళ్ళీ తనకి తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీకి ముందు త్రిష గారు ఇంకా చిరంజీవి గారు లాస్ట్ కలిసి యాక్ట్ చేసిన మూవీ 'స్టాలిన్'. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసి ఈ 'విశ్వంబర' మూవీలో నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో వీళ్ళ ఇద్దరికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అయితే ఈ మూవీని జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం. చూడాలి ఈ మూవీలో జనవరిలో రిలీజ్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీ రిలీజ్ అయ్యాక చిరంజీవి గారికి ఇంకా త్రిష గారికి ఇంకొక మంచి పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.